ఒక మంచి సినిమా చూడాలి అంటే చాలామంది కొన్ని మలయాళ సినిమా పేర్లు చెబుతూ ఉంటారు. ఇక ఈ మధ్య అయితే ఓటీటీలో చూడమంటున్నారు. అయితే కొత్తగా విడుదలైన ఒక తెలుగు సినిమా గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఆ సినిమా పేరే ఒక మంచి ప్రేమ కథ. కథ విషయానికొస్తే అది ఒక అందమైన పల్లెటూరు. అక్కడ ఒక పెద్దావిడ అంటే రంగమణి, రోహిణి హట్టంగడి ఒంటరిగా నివసిస్తూ ఉంటారు. ఆ ఊర్లో తనకున్న 5 ఎకరాల భూమిని కౌలకిచ్చి ఆ వచ్చిన డబ్బుతో రోజులలా నెట్టుకొస్తూ ఉంటారు. ఆ ఊరి వాళ్లకు తోచిన సాయం చేస్తూ అందరి మంచిని కోరుకుంటూ ఉంటారు ఆ పెద్దావిడ. ఆ ఊరు స్కూల్లో టీచర్గా పనిచేసే శంకర్, ఇంకా వంట పని చేసి పెట్టే మహి, ఇద్దరు కూడా రంగమణికి సాయంగా ఉంటారు. రంగమణి కూతురైన సుజాత అంటే సినిమాలో రోహిణి, అల్లుడు ఈశ్వర్, సముద్రకని ఇద్దరు కూడా బెంగళూరులో ఉంటారు. మనవరాలు అనన్య ఫారిన్లో చదువుతూ ఉంటుంది. సుజాత, ఈశ్వర్ ఇద్దరు కూడా కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తూ ఉరుకుల పరుగుల జీవితాల్ని గడుపుతూ ఉంటారు. తన తల్లితోనే కాదు, తన కూతురుతో కూడా మాట్లాడడానికి సుజాతకి అస్సలు టైం ఉండేదే కాదు. పని ఒత్తిడి కారణంగా ఆ భార్యాభర్తల మధ్య ఆ ఇద్దరికి కూతురుతోనూ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండేది. రంగమణికి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ఆ విషయం ఆమెకు తెలుస్తూనే ఉంటుంది. కాకపోతే తన కూతురుతో కలిసి ఒక నెల రోజుల పాటు హ్యాపీగా గడపాలనేది ఆమె చివరి కోరిక. అయితే తల్లి తనకి రోజు కాల్స్ చేస్తూ ఇబ్బంది పెడుతోందనే ఉద్దేశంతో ఆమెని ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పించాలని సుజాత అనుకుంటుంది. ఆ ఉద్దేశంతోనే తల్లి దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఏం జరుగుతుంది? తల్లి కోరిక నెరవేరుతుందా, కూతురు ప్రయత్నం ఫలిస్తుందా అనేదే మిగతా కథ. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎదగాలని, ఎగరాలని కోరుకుంటారు. అయితే వృద్ధాప్యంలో తమ పిల్లలు తమ దగ్గర ఉండాలని భావిస్తారు. తమ పిల్లలతో కలిసి గడపాలని కోరుకుంటారు. ఉన్న ఊరును విడిచిపెట్టలేక, తమ పిల్లలకు దూరంగా ఉండలేక భారంగా అలా రోజులు గడుపుతూ ఉంటారు. ఇక ఈ పోటీ ప్రపంచంలో పరిగెడుతూ ఉద్యోగాలు కాపాడుకోవడమే గగనమైపోయిన ఈ రోజుల్లో తల్లిదండ్రులను పట్టించుకునే సమయం లేని పిల్లల అవస్థ నానానికి మరోవైపనే చెప్పుకోవాలి. సమాజంలో చాలామంది ఫేస్ చేస్తున్న పరిస్థితి ఇదే. అలాంటి ఈ సమస్యను ఆధారంగా చేసుకుని ఓల్గా గారు ఈ కథను అల్లుకున్నారు. అవసరాన్ని బట్టి మారాలి, అదే జీవితమని భావించే కూతురు పాత్ర, మార్పు మంచిదే గాని అది బంధాలను దెబ్బతీయకూడదు అని నమ్మే తల్లి పాత్ర, ఈ ఇద్దరి చుట్టూనే కథ తిరుగుతుంది. చివరికి ఎవరు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు అనే అంశం చుట్టూ ఈ కథను నడిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్ జోనర్, హర్రర్ జోనర్ సినిమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న ప్రేక్షకులను ఒకసారి అలా ఒడ్డుకు తీసుకువెళ్ళి ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన కంటెంట్తో సేద తీర్చే సినిమా ఇదని చెప్పుకోవాలి. సున్నితమైన భావోద్వేగాలను ఆవిష్కరించడమే ప్రధానమైన ఉద్దేశంగా సన్నివేశాలు సాగుతాయి. కన్నవాళ్లకు సాయంగా ఉండడం అంటే పిల్లలు తమని తాము రీఛార్జ్ చేసుకోవడమే అనే విషయాన్ని కనెక్ట్ చేసిన తీరు బాగా ఆకట్టుకుంటుంది. చివరి రోజుల్లో తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవడం కోసం ఆయా సంస్థలు సెలవు ఇవ్వాలనే ఆలోచన కూడా బాగుంది. జీవితంలో ఏం సంపాదిస్తున్నామనే విషయమే కాదు, ఏం కోల్పోతున్నామో అనే విషయాన్ని కూడా గ్రహించాలి అనే సందేశాన్ని ఇచ్చిన తీరు అందరినీ మెప్పిస్తుంది. వసారాలో వాలు కుర్చీలో కూర్చుని వేయించిన వేరుశెనగలు తింటూ ఒక మంచి పుస్తకం చదివితే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తుంటే అలాగే అనిపిస్తుంది మనకి. ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాల్లో మాదిరిగా ఈ కథలో హడావిడి ఉండదు. కథ నిదానంగా నడుస్తుంది. సహజత్వంతో కూడిన సన్నివేశాలతో నడిచే ఈ కథ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. విటమిన్ల లోపం ఆరోగ్యాన్ని దెబ్బతీసినట్టుగానే ప్రేమ లోపం కూడా జీవితాన్ని
ప్రభావితం చేస్తుంది అనే అంశం చుట్టూ ఓల్గా గారు నడిపించిన కథ ఆలోచింపజేస్తుంది. చాలా తక్కువ పాత్రలతో బలమైన కథను చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒక మంచి ప్రేమ కథను చూసి మన విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.